మంచి సమయమండి. మనందరం గూడా చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు ఈ దినం మనకందరికి కూడా కృపనిచ్చాడు. మరి రాజేష్ అన్న మరి చాలా ఆత్మీయులైన దైవజనులు. వారు ఎంతో చక్కగా కొన్ని విషయాలు వారి ద్వారా కూడా నేర్చుకోవడానికి దేవుడు ఇంతవరకు ఎంతో సహాయం చేశాడు. హల్లెలూయా! వారు ఏమాత్రం కూడా స్వార్థం లేని సేవకులండి. నిస్వార్థంతో సేవ చేస్తున్నటువంటి దైవజనులు. హల్లెలూయా! మరి ఇలాంటి సేవకుల్ని మనం బయట ఎక్కడన్నా చూస్తున్నామంటే ఈరోజు ఎంతో స్వార్థమే ఉంటుందండి. కానీ దేవుడు నిశ్చయముగా ఈ సేవకులకి ఇచ్చినటువంటి మంచి స్వభావాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి ప్రియులారా, మరి కొన్ని నిమిషాలు ఇంక మనం ఆలస్యం చేయకుండా కొన్ని మాటలు మనం విందాం. ఈరోజు లోపలికి అనేటువంటి చిన్న అంశాన్ని తీసుకొని నేను కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అన్న నాకు సమయం ఎంతవరకు ఉందన్నా? హల్లెలూయా! నాకు సమయం ఎంతవరకు ఉందన్నా? ఒక 15 ఆ! నిమిషాలుందా? 6:30 వరకు తీసుకోవచ్చండి. ఓకే. స్తోత్రం. దేవుడి ప్రేరేపణను బట్టి ప్రియులారా కొన్ని నిమిషాలు మీకు వర్తమానాన్ని అందించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం తరచుగా ఒక మాట చదువుతాం. ఆ మాట లోపలికి అనే మాట మనకి చాలా స్పష్టంగా కనిపిస్తది. బైబిల్‌లో ఎక్కడ చదువుతున్నా సరే కొన్నిసార్లు మనకి ఈ మాట తరచుగా కనిపిస్తది. లోపలికి అనే మాట. లోపలికి అనే మాట మనకు కనిపించినప్పుడు లోపల లేక బయట ఈ మాటను మనం చదువుతాం కదా! బయట, లోపల. లోపడికి, బయటికి అనేది చాలా వ్యత్యాసం ఉంటది. బయటికి, లోపడికి. లోపడుంటే లోపడున్నట్టుంటది. బయటుంటే బయటున్నట్టుంటది. లోపడుంటే లోపడున్నట్టే ఉంటదండి. బయటుంటే గనక బయటున్నట్టుంటది. అందుకే కొన్ని సార్లు మన ఇంటికి ఎవరొచ్చినా, మనం ఎవరింటికి వెళ్తున్నా, "అరే! బయటే ఉండిపోయారేంటండి లోపలికొచ్చి చక్కగా మీరు మాట్లాడొచ్చు. లోపలికొచ్చి కూర్చోండి. లోపలికొచ్చి మా లోపలికొచ్చి కూర్చుంటే లోపల మాట్లాడుకుందాం" అనంటారు. నిజమేనండి? కాదా? ఎవరైనా ఒకసారి బయటకొచ్చి చెప్తారా? నిజమేనా? మీలో ఎవరైనా బయటుండి మాట్లాడుతుంటే, మీకు సంబంధించిన బంధువులు కానీ ఎవరైనా, "బయటే ఉండిపోయారేంటి? లోపలికొచ్చి మాట్లాడండి. లోపలికి రండి" అని పిలిచారా? పిలవలేదా అండి? మీరు పిలిచాం. పడుకోకపోతే చెప్పండి. పిలిసామండి. దేవుడి స్తోత్రం. పిలుస్తాం. పిలుస్తాం. హల్లెలూయా! తప్పకుండా పిలుస్తారండి. మన దగ్గరికి, మన ఎదుటికి వచ్చినటువంటి వారి విషయంలో కూడా, మనం కూడా బయటే ఉండి మాట్లాడితే, తప్పకుండా ఏమంటామంటే, "లోపలికొచ్చి మాట్లాడండి" అని అంటాం. దేవుడికి స్తోత్రం. ఈరోజు ప్రియులరా, లోపలికి వెళ్ళడాల్లో 2 రకాలున్నాయి. లోపలికి వెళ్ళడములలో 2 రకాలున్నాయి. ఒక రకం ఏంటంటే, గూగుల్ మీట్ లోపలికి రావటం. ఒక రకం ఏంటంటే, గూగుల్ మీట్ లోపలికి రావటం. ఈ గూగుల్ మీట్ లోపలికి ఎవరైతే వస్తారో, రహస్యంగా, వ్యక్తిగతంగా దేవుడితో గడపడానికి గది లోపలికి వెళ్ళగలుగుతారు. గది లోపలికి వెళ్ళాలంటే తప్పకుండా ఈ గూగుల్ మీట్ లోపలికి తప్పకుండా వచ్చుండాలి. హల్లెలూయా! ఈ గూగుల్ మీట్ లోపలికే రాకపోతే, వ్యక్తిగతంగా గదిలో దేవుడితో గడపడానికి లోపలికెలా ఎళ్ళగలం? ఈరోజు ఈ గూగుల్ మీట్ ప్రోగ్రామ్స్ ఎందుకు? అసలు దేనికి ఏర్పాటు చేశారు? అసలు ఎందుకు ఇలా పెడుతున్నారు? అని కొంతమంది అనుకుంటుంటారు. ఇది చక్కగా పడుకునే టైం ఒక గంటన్నా పడుకుంటాను. లేకపోతే 2 గంటలన్నా పడుకుంటాను. చాలా నీరసం వచ్చేస్తుంది నాకు ఈ టైంలో ప్రార్థనేంటి? అని ప్రియులారా మీలో చాలామంది అనుకోవచ్చు. దేవుడిది సేవకుల ద్వారా ఎందుకు ఏర్పాటు చేయించాడంటే, మీలో ప్రతి ఒక్కరం, మనలో ప్రతి ఒక్కరం దేవుడితో వ్యక్తిగతంగా గది లోపలికెళ్ళటానికి, ఈ లోపల మనల్ని సిద్ధపరుస్తాడు. నీవు, నేను కూడా
వ్యక్తిగతంగా గదిలో దేవుడితో గడపడానికి. దేవుడితో గదిలో గడపడానికి లోపలికి వెళ్ళాలంటే, ఈ లోపలికి రాకుండా నిశ్చయంగా మనం వెళ్ళలేం. ఈ లోపలికే రాలేకపోతే, గది లోపల నువ్వెలా మాట్లాడగలుగుతావు? గది లోపల మనం దేవుడితో ఎలా ఉండగలుగుతాం? గదిలోనికి వెళ్ళింది, గదిలోనికి వెళ్ళినట్టే ఉంటది. బయట ఉండింది బయట ఉండినట్టే ఉంటది. ప్రియులారా ఈ రోజుల్లో ఈ గూగుల్ మీట్‌లోకి రావటానికి కూడా ఖాళీ లేదని చెప్పేవాళ్ళున్నారు. బ్రదర్ మీరెక్కడున్నా సరే జాయిన్ అయ్యి ఎంతో చక్కగా మీరు పోనీ బాగా బిజీగానే ఉన్నారు. పని చేసుకుంటూ అయినా చక్కగా వినొచ్చు. చక్కగా పని చేసుకొనైనా జాయిన్ అయ్యి చక్కగా వినొచ్చని చెప్తే, ఖాళీ లేదండి. ఖాళీ లేదు. ప్రియులారా లోపలికొత్తకి ఇష్టపడతలేదు. లోపలికి రాకుండా బయట నుంచి బయటే అలా బయటే తిరుగుతున్నారండి. చాలా మంది వ్యక్తులు లోపలికి రాకుండా బయటే తిరుగుతున్నారు. బయట తిరిగితే బయట తిరిగినట్టే ఉంటది. నాకసలు ఖాళీ ఉండట్లేదండి. నాకసల ఖాళీయే ఉండట్లేదు. నాకవ్వదండి. నాకు కుదరదండి. ఉదయకాలం లేవాలంటే మాకు కుదరదండి. మీరు రావట్లేదేంటని అడుగుతారు. మీరు బాగానే అడుగుతారు. మాకవ్వదండి. మరేమవుతది? ఇది దేవుడితో గడిపే సమయం ఇది. కనీసం గూగుల్ మీట్‌లోకొచ్చి సహవాసంలోనే గడపకపోతే వ్యక్తిగతంగా ఎలా గడపగలం? వ్యక్తిగతంగా దేవుడితో గదిలో ఎలా గడపగలం? సహవాసంలో లోపలికొచ్చి గూగుల్ మీట్‌లోకే లోపలికి రాకపోతే వ్యక్తిగతంగా ఇంక మనం దేవుడితో గడపడానికి ఇంకెక్కడ ఖాళీ ఉంటది? నలుగురితో కలిసి ప్రార్థనలో ఏకీభవించడానికే ఖాళీ లేదు. నలుగురితో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయడానికి లేదు. నలుగురిలో ఉండి ప్రార్థన చేయడానికి లేదు. ఒక పాట పాడటానికి లేదు. లోపలికొత్తేనే ఏదైనా చేయగలం. లోపలికొత్తేనే మనకి కొన్ని కనిపిస్తాయి. లోపలికొస్తేనే ప్రియులరా కొన్ని దీవెనలు మనం చూస్తాం. లోపలికి రాకుండా దీవెనలు చూడం. ఒక మాట చెప్తాను. కాస్త మీరు నా మాట ఏమైనా అర్థమైతే. ఇప్పుడు నేను లోపలికొచ్చానండి. నేను జాయిన్ అయ్యాను. నేను లోపలికొచ్చిన వెంటనే నాకు వర్తమానం చెప్పాలన్నారు. అదే నేను బయటుంటే చెప్పగలరా? వర్తమానం చెప్పండని ఇప్పుడు. నేను బయటుంటే చెప్పలేరు కదా! అనుకోకుండా నేను లోపలికొచ్చాను. ఇప్పుడు నేను అనుకోకుండా లోపలికొచ్చినందుకు నాతో అన్న మాట్లాడటానికి అవకాశం వచ్చింది. నేను మీ అందరికీ కూడా వందనాలు చెప్పడానికి అవకాశం వచ్చింది. నేను బయటుంటే నేనేమి వందనాలు చెప్తాను మీకు? నేను లోపలికొచ్చాను కాబట్టే మీరు నా స్వరాన్ని వినగలుగుతున్నారు. నేను లోపడున్నాను కాబట్టే ప్రియులారా నా స్వరాన్ని నిశ్చయంగా మీరందరూ కూడా వింటున్నారు. నా స్వరంలోంచి దేవుడి స్వరాన్ని మీరు వింటున్నారు. దేవుడికి స్తోత్రం. నా వాయిస్‌లోంచి దేవుడి వాయిస్‌నే మీరు వింటారు. హల్లెలూయ! ఎలా వినగలుగుతున్నావు? అంటే తప్పకుండా లోపలికొచ్చావు కాబట్టే వినగలుగుతున్నావు. లోపలికి రాకపోతే వినలేం. ఈరోజు నేను చెప్తున్నానండి. నాకు ఖాళీ లేదు. నాకసల కుదరదు. నాకు పనుంది. ఇలాంటి మాటలు ఎవ్వరం చెప్పకూడదు. ప్రతిదానికి సమయం కేటాయిస్తున్నాం. తినడానికో సమయం ఉంటుంది. ఏవండీ పడుకోవడానికో సమయం ఉంటుంది. బయటికెళ్ళటానికో సమయం ఉంటుంది. ప్రతిదానికి సమయాన్ని చక్కగానే ఉపయోగిస్తున్నాం. గంటల తరబడి ఫోన్ మాట్లాడడానికి సమయం కేటాయిస్తున్నాం. వాళ్ళతో వీళ్ళతో సహవాసం చేయడానికి సమయం కేటాయిస్తున్నాం. కానీ దేవుడితో మాత్రం గడపడానికి ఖాళీ లేదంటున్నాం. ఖాళీ లేదు అని ఎవ్వరం అనకూడదండి. ఖాళీ లేదంటే దేవుడు ఖాళీ చేయగలడంటాను నేను. ఖాళీ లేదు అన్నావంటే ఖాళీ చేయగలడు దేవుడంటాను నేను. కాబట్టి అదొద్దండి. అది బాధాకరంగా ఉంటదన్నమాట. దేవుడు ఖాళీ చేసేదాకా వద్దండి. మనమే ఖాళీ చేసుకోవాలి. ఒకామె ప్రార్థనకి రావట్లేదేటమ్మా అని అడిగితే ఆవిడంటుందండి. ఆవిడ ప్రాంతానికి ఎళ్లి నేను మాట్లాడుతున్నప్పుడు ప్రార్థనకి రావట్లేదేంటమ్మా అని అడిగితే, చూత్తన్నారు కదండీ! కంటితో చూస్తూ ఉంటుంటుండగా అలాగా ఎలా మాట్లాడుతున్నారండి? చూత్తన్నారు కదా! చేప కోత్తన్నాను. ఎన్నో పనులుంటున్నాయి. ఇప్పుడేమైనా ఖాళీగా కూర్చున్నానా? మీ కంటితో సూత్తన్నారు. కత్తిపీటతో చేప కోసుకుంటున్నాను అంటుంది. అంటే చేప కోసే బిజీగా ఉంది. చేప కోసే పనిలో ఉంది. ప్రియులారా
చిట్ట చివరికి ఏం చెప్పిందనుకుంటున్నారు? ఖాళీ లేదండి అని చెప్పింది. ఖాళీ ఉండట్లేదండి అని చెప్పింది. అలా కాదమ్మా అని అడిగితే, ఏదైనా ఉంటే మాట్లాడతానండి. అలా పైకెళ్ళి రండి. పైకెళ్ళి రమ్మని ఎవరినంటారమ్మా? పైకెళ్ళి రండి అలాగా. ఎవరన్నా వచ్చి, అమ్మా నాకు ఏమైనా ధర్మం చేయండమ్మా అనంటే ఆ వ్యక్తిని ఏమంటామండి కొన్నిసార్లు? అమ్మా కాస్త అన్నం పెట్టండమ్మా అని గుమ్మం కాడికొచ్చి, గేటు దగ్గరికొచ్చి అడిగే వ్యక్తిని ఎవరినంటామండి అలా పైకెళ్ళి రండని? చెప్పండమ్మా. అడుక్కునేవారినంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! భిక్షకుల్ని ఖచ్చితంగా అంటామండి ఆ మాట. భిక్షకులను అనే మాటండి అది. అంటే ఈవిడకి నేనెలా కనపడ్డానంటే, అడుక్కునేవాడిలా కనపడ్డాను. అంటే ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? అలా పైకెళ్ళి రండి తర్వాత మాట్లాడతాను. అంటే వచ్చే ఉద్దేశ్యం ఉందండి. మీతో కొన్ని విషయాలు చెప్పాలండి. పాస్టర్ గారండి మీరలాగా ఏదైనా పనుంటే చూసుకొని ఒకసారి రండి. మాట్లాడతానండి. అన్నదానికి ఒక పద్ధతుంది. అలా పైకెళ్ళి రండి. అంటే పైకెళ్ళొత్తే ఏం చెప్తది? మరలా ఇదే చెప్తది నాకు ఖాళీ ఉండట్లేదండని. ఖాళీ లేదు, ఖాళీ లేదు ప్రియులారా. అసలు ఎంత దారుణంగా మారిపోయారంటే ప్రజలు. ప్రతి దానికి బిజీ అయిపోతమే. ఖాళీ లేదనడమే. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనలో ఎవ్వరం కూడా ఖాళీ లేదు నాకవ్వదు అని అనకూడదండి. ఎప్పుడు గూగుల్ మీట్ పెట్టినా, ఏ ప్రోగ్రామ్ పెట్టినా, సేవకులకి అందుబాటులో ఉన్నవాళ్ళైతే, మీరు దూరంగా కాకుండా ఆయా ప్రాంతాలలో ఎక్కడి నుంచో పాలు పంపులు పొందేవాళ్ళు కొంతమందైతే, అందుబాటులో ఉండి పాలు పంపులు పొందేవాళ్ళైతే, ఒక 6, 7 కిలోమీటర్ల దూరంలో పాలు పంపులు పొందేవాళ్ళైతే అన్నకే, ఏ మీటింగ్ పెడుతున్నా, ఏ ప్రార్థన పెడుతున్నా, సమయానికి తప్పకుండా వెళ్లి దైవజనులకి సహకరించడం అని, కాస్త ముందుకెళ్ళి నా చెయ్య ఉండాలని, నా ఆలోచన ఉండాలని, నా తలంపు ఉండాలని, మరి ఒంటరిగా సేవకుడు పోరాడకూడదు. నేను కూడా సేవకుడితో పోరాడాలని, దైవజనుడి వైపు నేను నిలబడాలని, నేను ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా దైవజనుడిని హత్తుకోవాలని, నేనెప్పుడు కూడా ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి, దైవజనుడు పక్షంగా నిలబడాలని, దేవుడు పనులలో పాలుపంపులు పొందాలని ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలండి. ఎన్ని సార్లు ఫోను జేయాలి? ఎన్ని సార్లని చెప్పాలి? మీటింగ్ ఉందని ఎన్ని సార్లు చెప్పాలి? గూగుల్ మీట్ ఉందని ఎంతమందికి ఫోను చేయాలి? ఎంతమందితో మాట్లాడాలి? అసలు ప్రియులారా ఖాళీ లేదని చాలా సులువుగా చెప్పేస్తున్నాం. అసలు ఖాళీ లేదని సులువుగా చెప్పేస్తున్నాం. మరి కొంతమందయితే గూగుల్ మీట్ అంటేనే చీప్‌గా కనపడుతుంది కొంతమందికి. కొంతమంది కంటికి గూగుల్ మీటు ఎంత చీప్‌గా కనపడుతుందంటే, చాలా చీప్‌గా కనపడుతుంది. చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఇది చాలా చిన్నదనుకుంటున్నారు. ప్రియులారా కాస్త నా మాట జాగ్రత్తగా వినాలి. ఇది చిన్నదేం కాదిది. ఇది పెద్దదే. నువ్వు చిన్నదే, చిన్నదే అంటున్నావు గానీ, మనం కొన్నిసార్లు చిన్నదే అనుకుంటున్నాం గానీ, దేవుడు దృష్టంతా కూడా ఎక్కువ శాతం పెద్దదాని మీద కాదు. చిన్నదాని మీదే పెట్టినట్టు కనిపిస్తుంది. బైబిల్ మొత్తానికి ఎక్కడ చూసినా దేవుడు పెద్దదాని మీద కాదు. దేవుడి దృష్టంతా కూడా చిన్నదాని మీదే ఉంది. ఏలియా అంటున్నాడు, నాకొక చిన్న అప్పం వేసుకుని రా. పెద్ద అప్పం అనలేదు. చిన్న అప్పమే అన్నాడు. ఏట్లో ఉన్న 5 నున్నని రాళ్ళు తీసుకొని, అందులో ఒక రాయితో, ఒడిసెలతో కొట్టినప్పుడు బోర్ల పడ్డాడు. పెద్ద ఆయుధాలు ఏవేవో వాడలేదు. చిన్న రాయిని మాత్రమే వాడాడు. చిన్నదాన్నే దేవుడు వాడుకున్నాడు. 1000 మందిని కొట్టి చంపడానికి గాడిద పచ్చిదవడ ఎముక. పెద్దదేమీ కాదు. అది చిన్నదే. నయమాను స్వస్థతకి ఇజ్రాయిల్ చిన్నది అన్నాడు. పెద్దదేమీ కాదు. అది చిన్నదే. ఆవగింజంత విశ్వాసం అంటాడు. ఆవగింజ చాలా చిన్నదే. ప్రియులారా చిన్నదే, చిన్నదే అంటున్నావు. చాలా చిన్నదిగా చూస్తున్నావు. చాలా చిన్న చూపు చూస్తున్నావు. కానీ దేవుడు చిన్నదాన్నే వాడుకున్నాడు. పరలోక రాజ్యంలో మీరు గొప్పవాళ్ళవ్వాలంటే మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారవ్వాలి అంటూ
ఒక చిన్న బిడ్డని నిలబెట్టాడు గాని, పెద్ద బిడ్డని నిలబెట్టలేదు. ఒక చిన్న బిడ్డని నిలబెట్టాడు. ప్రియులారా, అరిచేయంత చిన్న మేఘం అన్నాడు. పెద్ద మేఘం కాదు. అరిచేయంతే. అరిచేయంత చిన్న మేఘం విస్తారమైన వర్షానికి కారణమైంది. పెద్దదేమీ కాదు. చిన్నదే. అపోస్తలుల దినములలో చిన్న చూపు 7 పరిచారకులను లేపింది. 7 పరిచారకులు లేవటానికి కారణం ఒక చిన్న చూపు. పెద్ద చూపు కాదు. చిన్న చూపు మాత్రమే. ప్రియులారా, ఇలా మనం ఎక్కడ చూసినా దేవుడు తరచుగా ఏది వాడుకున్నా పెద్దదాన్ని వాడుకోలేదు. ఏదైతే చిన్న చూపు చూస్తున్నామో, ఏదైతే చిన్నదనుకుంటున్నామో దాన్నే చూస్తున్నాడు. చిన్నది చిన్నది అంటున్నాం కానీ చిన్నది ఎప్పుడైనా పెద్దదయిపోద్ది. షుగర్ పుండనేది చిన్నదే. దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్దదయిపోద్ది. ప్రియులారా, పెద్దది అనేది ఏదైనా ఉందంటే అది చిన్నదానితోనే ఆరంభమవుతుంది. నా చిన్న మంద అన్నాడు. పెద్ద మంద అనలేదు. నా చిన్న మంద అనే మాట మాట్లాడాడు. పౌలు చిన్నదానిలో ఉన్న దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. పెద్దదానిలో ఉన్న దెయ్యాన్ని ఎళ్ళగొడతాను. చిన్నదానిలో ఉంటే ఏం పోయిందిలే ఉండని అని అనుకోలేదు. చిన్నదానిలో కూడా దెయ్యం ఉండకూడదు. చిన్నదానా లెమ్ము అనే మాట కూడా చదువుతాం. పెద్దదానా లెమ్ము అనలేదు. చిన్నదానా లెమ్ము అన్నాడు. ఈ రోజు లోపలికి రావటానికి ఏంటసలు ఏ అభ్యంతరం వస్తుంది? ఏం అభ్యంతరం పెట్టుకుంటున్నావు? చీప్‌గా కనపడుతుందా? ఇది చిన్నగా కనపడుతుందా? ఆ! గట్టిగా ఒక 30 మంది లేరనుకుంటున్నావా? గట్టిగా ఒక 20 మంది లేరనుకుంటున్నావా? గట్టిగా 10 మంది లేరనుకుంటున్నావా? తీసుకురా ఉంటారు. తీసుకొత్తే ఉంటారు. తెల్లవారితే ఇక్కడి నుంచి విపరీతంగా ఫోన్‌లు మాట్లాడుకుంటమే. ఏ దేశంలో ఉన్న సెల్‌తో మాట్లాడతావు. ఏ ఊర్లో ఉన్న తమ్ముడితో మాట్లాడతావు. ఎక్కడెక్కడ ఉన్న ఫ్రెండ్స్‌తో మాట్లాడతావు. నలుగురికి చెప్పలేవా గూగుల్ మీట్ కోసం? పలానా రాజేష్ బ్రదరు ఇలా ఉదయకాలం ప్రార్థన పెడుతున్నారు. చక్కగా అందరం పాలు పంపులు పొందుదాం. గూగుల్ మీట్‌లో చక్కగా అందరం పాలు పంపులు పొందుదాం. నలుగురికి చెప్పలేమా? ఎంతసేపు కూడా ప్రియులారా ఎవరు లేరు, ఎవరు లేరు. ఎవరో ఎలా వత్తారో తీసుకురా. తీసుకొత్తే ఉంటారు. ఏవేవో చెప్తాం. ఏవేవో ప్రియులారా తెలియజేస్తా ఉంటాం. కానీ గూగుల్ మీట్ కోసం మాత్రం చెప్పం. ప్రార్థనల గురించి మాత్రం మాట్లాడం. ఏ రోజు నుంచి స్టార్ట్ చేయి నేను చెప్తున్నాను. ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు నీకొకటే గుర్తు రావాలి. ఫోనొస్తున్న ప్రతిసారి. గూగుల్ మీట్ గురించి నువ్వు చెప్పాలంతే. గూగుల్ మీట్ గుర్తు రావాలంతే. రాజేష్ అన్న నడిపించే ఈ ప్రోగ్రామ్ గుర్తు రావాలంతే. రాజేష్ అన్న గుర్తు రావాలంతే. పరిచర్య గుర్తు రావాలంతే. చిన్నదిగా చూడకు. ఎవరు లేరన్నట్టుగా ఫీల్ అవ్వకు. తీసుకురా. ఖచ్చితంగా తీసుకొస్తే ఉంటారు. తీసుకురాకుండా ఎలాగుంటారు? ప్రియులారా, ఒకాయన అన్నాడంట, "నాకు మాంసం కూర వండుతావా వండవా? నాకు మాంసం కూర వండుతావా వండవా?" అన్నాడంట భార్యని. "మాంసం కూర? ఎందుకు వండనో తెత్తే వండుతాను. తీసుకురా" అన్నాడు. అని చెప్పిందంట. అవును మరి ఆవిడెక్కడ వండి పెడతది? తీసుకొత్తే వండి పెడతది. తీసుకురా. తీసుకొత్తేనే కదా ఏదైనా చేసి పెట్టేది. వంట చేసి పెట్టేది నువ్వేమన్నా రైస్ తీసుకొచ్చి పెడితేనే కదా! కూరగాయలు తీసుకొచ్చి పెడితేనే కదా! చికెన్ తీసుకొచ్చి పెడితేనే కదా! ఆడు వంట ప్రిపేర్ చేసేది. ప్రియులారా, తీసుకురా. నలుగురు లేరు, 10 మంది లేరు, జనం లేరు. ఏంటసల జనాలతో పనేముంది? జనాలతో పనేముంది? ఇద్దరు జాయిన్ అయితే ఏ దేవుడు ప్రార్థనలు వినడా? ఇద్దరు పాలు పంపులు పొందితే ప్రార్థనలు వినడా? ఎందుకు చిన్నదే, చిన్నదే, చిన్నదే అని చీప్‌గా చూత్తాం? దేవుడు చిన్న దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. ప్రియులారా, చిన్నదెప్పుడైనా సరే పెద్దదయిపోద్ది అని బాగా గుర్తుపెట్టుకోవాలి. చిన్నది ఎప్పుడైనా కూడా ఏమైపోద్దంటే అది పెద్దదయిపోద్ది. పెద్ద సంఖ్య అనేది కనపడుతుందంటే చిన్న సంఖ్య లేకుండా పెద్ద సంఖ్య కనిపించడం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు పెద్ద ఆహారాన్ని వాడుకోలేదు.
జస్ట్ చిన్న ఆహారాన్ని మాత్రమే వాడుకున్నాడు. 5 రొట్టెలు, చిన్న చేపలు. 5 రొట్టెలు, చిన్న చేపలు. పెద్దదేం వాడుకోలేదు. చిన్నదాన్నే వాడుకున్నట్టు కనిపిస్తుంది. చిన్నదానితోనే పెద్ద కార్యం చేసినట్టు కనపడుతుంది. చిన్నదిగా చూడకు దీన్ని. గూగుల్ మీట్‌ని చిన్నదానిగా చూడకు. బైబిల్‌లో ఎక్కడ చూసినా మనకి చాలా అద్భుతమైనటువంటి సత్యాలు కనపడుతున్నాయి. చిన్నదానితోనే పెద్ద పెద్ద భీకర కార్యాలు చేసినట్టు కనపడుతున్నాయి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒక్కసారి మన ఇంటి గుమ్మం ఎక్కినోళ్ళు సంవత్సరాల తరబడి ఎక్కరింక. ఏంటో తెలుసా? చిన్న మాట, చిన్న మాట సంవత్సరాల తరబడి గుమ్మం మెట్టెక్కకుండా చేసేస్తది. పెద్ద మాట ఏం గాదు. చిన్న మాట చాలు మన మొఖం చూడకుండా పోవడానికి. ఎవరు గూడా మనల్ని లక్ష్య పెట్టకుండా పోవడానికి. ఐక్యతలోంచి బయటికెళ్ళిపోవడానికి. పెద్ద మాటలతో పని లేదు. చిన్న మాట చాలు. ప్రియులారా, కంట్లో పడ్డ నలుసు చాలా చిన్నదే. బాడీ అంతటిని కంట్రోల్ చేస్తది. బాడీ అంతటిని కంట్రోల్ చేసి పక్కన కూర్చోబెడతది. పక్కన కూర్చోబెట్టి ఏ పనులు చేయనివ్వకుండా ఎంతసేపు నీ చెయ్యి నీ కన్ను మీదే ఉండేలాగా. చిన్నదే. కానీ ఎంత డిస్టర్బ్ చేసిందో చూడు నిన్ను. చిన్నదే. నిన్ను కదలకుండా కట్టి పాడేసింది చూడు మరి. చిన్న నలుసే. పెద్దది కాదది. పెద్దదే. పెద్దదైతే కాదు, చిన్నదే. కానీ అదేం చేసిందో చూడు. దేవుడికి స్తోత్రం. ఒకామె ప్రార్థన చేయండి, రాత్రంతా నిద్రలేదంది. ఏమైందమ్మా అని అడిగితే, చెయ్యండి, ప్రార్థన చేయండి, అసలు నిద్రలేదంది. అదే మరి ఏమైంది, ఇది ఏంటని అడుగుతున్నాను. ఏం చెప్పమంటారండి, పేను కుట్టేత్తంది. రాత్రంతా పేను కుట్టేత్తంది. పేను కుట్టేసిందంటే బాబు, కంటి మీద కునుకు లేదా అసలు అంది. చిన్న పేనే నిద్ర లేకుండా చేసింది. చిన్న పేనే కుట్టింది. పెద్ద పేనేం కాదు కుట్టిందావిడని. పెయిన్ అనేది చిన్నదే. ప్రియులారా, ఇలా చిన్నది, చిన్నది అని చూస్తే చిన్న లోపం కూడా దేవుడు చూస్తున్నాడు. చిన్నదని వదిలేయడం లేదు. పెద్ద లోపాలే చూస్తాడు. చిన్నయి చూడ్డం కాదు. చిన్న లోపం కూడా చూస్తాడు. అది మంచిదైనా, అది చెడ్డదైనా. ఖచ్చితంగా చిన్నదాన్ని ఖచ్చితంగా దేవుడు చూస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులారా, దయచేసి ఈ గూగుల్ మీట్‌లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. గూగుల్ మీట్‌లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. ప్రియులారా, నేను రాజమండ్రి దగ్గర గాడాల అనే గ్రామంలో నేనుంటాను. నేను దేవుడు ప్రేరేపణను బట్టి ఆన్‌లైన్ పరిచర్య స్టార్ట్ చేశాను. ఈ ఆన్‌లైన్ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక్కరితోనే స్టార్ట్ చేశాను. ఒక్క వ్యక్తి కోసమే బైబిల్ తిరిగేసేవాడిని. ఒక్క వ్యక్తి కోసమే బైబిల్‌లో నేనెలాగైనా సరే, ఒక్క వ్యక్తి నా వర్తమానం కోసం చూస్తుంది. ఒకే ఒక వ్యక్తి నా వర్తమానం కోసం ఎదురు చూస్తుంది అంటూ సికింద్రాబాద్ నుంచి ఒక సిస్టర్ జాయిన్ అయ్యి, ఒక్క సిస్టర్ మాత్రమే. ఆవిడ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక కొటేషన్ ద్వారా ఆవిడ నాకు కాల్ చేసి ప్రార్థన చేయించుకుందాం అని ప్రార్థన చేయించుకుంటానికి చేసింది. ఆ టైంలో ఆవిడ నిశ్చయముగా వాక్యం వినాలన్న ఆసక్తితో ఉన్నప్పుడు దేవుడు ప్రేరేపణ బట్టి నేను ఆన్‌లైన్ పరిచర్య స్టార్ట్ చేశాను. ఆన్‌లైన్ పరిచర్య స్టార్ట్ చేసి ప్రియులారా, చిన్నదానితోనే స్టార్ట్ చేశాం. కానీ దేవుడు నన్ను చాలా దూరం వ్యాపింపచేస్తాడని ఎప్పుడు అనుకోలేదు. పెందలకడ ప్రార్థన అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. 2:45 నిమిషాలకే స్టార్ట్ అవుద్దండి. తెల్లవారుజామున 2:45 నిమిషాలకి స్టార్ట్ అవుద్ది. 5 గంటలకి సరిగ్గా ముగించబడద్ది. ఇదివరకు 5:30 అయ్యేది, 6:30 కూడా అయ్యేది. ఒకరోజు మన రాజేష్ బాబు అన్న కూడా వర్తమానం చెప్పారు. వారికి తెలుసండి. ప్రియులారా, దేవుడు ఎక్కడో వేరే దేశం నుంచి వేరే గ్రూప్‌లో లింక్ పెడితే ఎవరో లోపలికొచ్చి చూసి ఆహ్, ప్రార్థనలో పాలుపంపులు పొంది వాక్యం విన్న తర్వాత
మేము కువైట్ దేశం నుంచి మాట్లాడుతున్నామండి. మాకు వర్తమానం నచ్చింది. ఆత్మీయంగా బలపడతామని అర్థమైంది. మా కువైట్‌లో ఉన్న వాళ్ళకి మీరు ఖచ్చితంగా గూగుల్ మీట్ పెట్టాలి. మేము కొంతమంది ప్రజల్ని గ్యాదర్ చేత్తాం. మేమెప్పుడు మీ వర్తమానాలు వింటాం అనన్నారు. తప్పకుండా అమ్మా అని చెప్పేసి ప్రార్థన చేసుకొని, కువైట్ గూగుల్ మీట్ అనేది ఒకటి కువైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం ఆన్‌లైన్‌లో. ప్రియులారా, అది కాస్త ఖత్తర్ దాకా వెళ్ళింది. ఖత్తర్ నుంచి మస్కట్ వెళ్ళింది. మస్కట్ నుంచి దుబాయ్ వెళ్ళింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశం వెళ్ళింది. ఇలా ప్రియులారా, సుమారుగా 5, 6 దేశాల దాకా దేవుడు వ్యాపింపచేశాడు. చిన్నది పెద్దదయిందా లేదా? చిన్నది పెద్దదయిందా లేదమ్మా? ఎవరైనా చెప్పండి పడుకోకపోతే? పెద్దదయిందండి. చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి తీసుకెళ్ళాడా లేదా? తీసుకెళ్ళి చిన్నది చిన్నది అని చీప్‌గా చూడొద్దు. చిన్నదాన్ని ఎప్పుడు చీప్‌గా చూడొద్దు. వాళ్ళెవరో నాకు తెలీదు. వాళ్ళొచ్చి అలా ఆ వర్తమానం కోసం చూత్తా ఉంటారు. ఆ మాటలు వింటే మాకు జీవం వత్తదన్న విశ్వాసంతో వచ్చి వింటారు. మీకింకా 5 నుంచి 6:30 దాకానో, లేపోతే 6 దాకానో పెడుతున్నారు. ప్రియులారా, మరి నేను పావు తక్కువ 3కే స్టార్ట్ చేస్తున్నాను. మరెంతమంది కష్టపడేవాళ్ళుంటారు? మీ మీద అంత బరువులేం పెట్టేయలేదు కదా! అంత తెల్లవారుజామున 2 గంటలకే లేసిపోమని ఏం చెప్పలేదు గదా! ఏ టైంలో గూడా పాలు పంపులు పొందకపోతే ఇంకెందుకండి? ఏ టైంలో కూడా పాలు పంపులు పొందకపోతే ఎందుకు? ఉతికి ఆరేత్తాను. మా వాళ్ళనైతే ఇంక. గట్టిగానే ఉంటదింక. మామూలుగా ఉండదండి. పడుకున్నారంటే ఊరుకోం. హాజరు గూడా ఏత్తాం మేము. తెల్లవారుజామున అది ఎవరు పడుకున్నారేటా అని. ఆళ్ళు గనక బయటకొచ్చి ప్రైజ్ లాడ్ చెప్పపోవాలి ఇంక ఆళ్ళకుంటదింక. మామూలుగా ఉండదింక. చాలా గట్టిగానే ఉంటదింక. తిండి మానేయి! తినటం మానేసి పడుకో! త్వరగా లేస్తావు. శుభ్రంగా తినేత్తన్నావు అంటాను నేను. తిండి కూడా మితంగా తిను. శుభ్రంగా తినేయడమేంటి? శుభ్రంగా తినేసి గురకబెట్టి నిద్రపోవడం. ప్రియులారా, తిండి మానేయి అంటాను నేను. తినడం మానేసేయి అంటాను. ఈరోజు లేవలేకపోతున్నానండి, అవ్వట్లేదండి అన్నావనుకో, తిండి మానేయి అంటాను. కనీసం ఈ ప్రోగ్రామ్ కోసం కాస్త తిండి మానేయడం అన్నా మంచిది. లేదా మితంగా తినటం మంచిది. మొత్తం నిద్రలోకెళ్ళిపోతున్నాం. మొత్తం నిద్రలోకెళ్ళిపోవడానికి కారణం తిండే కారణం. తిండి మనం మితముగా తినాలి. దేవుడికే స్తోత్రం. చిన్న దానిలో నుంచి దేవుడు పెద్ద దానిలోకి దేవుడు తీసుకెళ్తున్నాడు. దేవుడు చిన్నదాన్ని పెద్దదిగా చేస్తున్నాడు. అది చిన్న లోపమేనైనా లోపాన్ని కూడా చూస్తున్నాడు. అది మంచిదైనా, చెడ్డదైనా, అది చిన్నదే అయినా ప్రతి చిన్నది దేవుడు చూస్తున్నాడు. చిన్నది అని చీప్‌గా చూడొద్దు. అంతేకాకుండా ప్రియులారా, నిర్లక్ష్యం చేయొద్దు. లోపలికి రావటానికి అభ్యంతరాలు పెట్టుకోవద్దు. చిన్నది అని అభ్యంతరం పెట్టుకోవద్దు. లోపలికి వస్తే ఖచ్చితంగా దేవుడి కార్యాలను మనం చూస్తాం. బైబిల్‌లో ప్రియులారా, మనం చదివితే గనక లూకా సువార్త మొదటి అధ్యాయం 28వ వచనంలో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి అని రాసుంది. లోపలికి వస్తేనే దగ్గరగా చూడగలం. లోపలికి రాకపోతే దగ్గరగా చూడలేం. లోపలికొచ్చిన తర్వాతే చూసింది. ఆ దూత లోపలికొచ్చి ఆమెను చూచి లోపలికి రాకుండా చూడలేమండి. మీలో ఎవరైనా మంచి ఇల్లు కట్టుకున్నారండి. మంచి ఇల్లు కట్టుకున్నారు. లోపల ఎలాగుందో నేను బయట నుంచి ఎలా చెప్పగలను? లోపలికొత్తేనే కదా చూడగలను. అమ్మా నిజమేనా? చెప్పండమ్మా బయటకొచ్చి నిజమేనండి? నిజమే. లోపలికొస్తేనే కదండీ నేను చూడగలను. అవునా? అవునండి. లోపల బెడ్‌రూమ్ ఎలా కట్టారో, కబోర్డ్స్ ఎలా పెట్టారో, కిచెన్ ఎక్కడుందో, లేపోతే ఏది ఎలా ఉందో, నేను లోపలికొస్తేనే చూడగలను. దూత కూడా లోపలికొచ్చిన తర్వాతే చూడగలుగుతుంది. లోపలికి వచ్చి చూసి, దయాప్రాప్తురాలా, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు అనే మాట చెప్పడం జరిగింది. లోపలికి ఎవరైతే వస్తారో, తప్పకుండా వాళ్ళకి కొన్ని అర్థమవుతాయి. దేవుడు నీకు ఎంత సమీపంగా ఉన్నాడో అర్థమవుతుంది.
దేవుడికి నీవెంత దగ్గరగా ఉన్నావు అనేది లోపలికొచ్చినప్పుడే తెలుస్తది. ఈ లెవెల్స్ అన్నీ కూడా, ఈ ఆత్మ సంబంధమైన లెవెల్స్ అన్నీ కూడా, ఆత్మీయమైన పరిధిలో ఉన్న ఆత్మీయమైన కొలతలు కూడా, ఏ కొలతలో ఉన్నావో, ఏ లెవెల్స్‌లో ఉన్నావో, దేవుడిని ఎంత హత్తుకొనున్నావో, దేవుడికి నీకు ఎంత గ్యాప్ ఉందో, దేవుడికి మనకి ఎంత దూరం ఉందో, ఇదంతా లోపలికొచ్చినప్పుడే తెలుస్తది. లోపలికి వస్తేనే కొన్ని కనపడతాయి. లోపలికి రాకుండా ఏది కనపడదు. లోపలికి రాకుండా ఏది వినలేం. లోపలికి వెళ్ళకుండా కొన్ని చెప్పలేం. ప్రియులారా, కొన్నిసార్లు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు కూడా కొంతమందంటారు, "మీతో మాట్లాడాలా? ఆ! పర్లేదు చెప్పండి. మీతో మాట్లాడాలి. పర్లేదు చెప్పండి." అలా కాదండి. ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అలా కాదండి. ఫోన్‌లో చెప్పేయి కాది. ఫోన్‌లో చెప్పే విషయాలు కాదు దగ్గరకొస్తాను అంటారు. అంటే ఫోన్‌లో చెప్పే విషయాలు కాదు. దగ్గరకొచ్చి మాట్లాడే విషయాలు. లోపలికొచ్చి మొఖం మొఖంలో మొఖం పెట్టి, కళ్ళల్లోనే కళ్ళు పెట్టి, అలా చూస్తేనే గాని చెప్పలేం. ప్రియులారా, తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి. లోపలికి వెళితేనే ఏవైనా చెప్పగలం. లోపలికి రాకుండా ఎవరు ఏది చెప్పలేరు. కొన్ని బాధలు చెప్పుకోవాలనుకుంటున్నావా? కొన్ని కష్టమేంటో, నీ కష్టమేంటో చెప్పుకోవాలనుకుంటున్నావా? ఏదైనా విప్పి చెప్పుకోవాలనుకుంటున్నావా? కానీ చెప్పుకోలేకపోతున్నావా? లోపలికి రావట్లేదు. లోపలికి రాకే చెప్పుకోలేకపోతున్నాం. లోపలికి రాకే చూడలేకపోతున్నాం. ఒక దర్శనం చూడాలనుకుంటున్నావు గానీ చూడలేకపోతున్నావు. దేవుడు మహిమను చూడాలనుకుంటున్నావు గానీ చూడలేకపోతున్నావు. ఎందుకు చూడలేకపోతున్నావంటే లోపలికి రావటం లేదు. లోపలికి ప్రతిరోజు రావాలి. ఏ రోజు రావాలి. చెప్పించుకోకూడదు. ఫోన్‌లు చేయించుకోకూడదు. ప్రియులారా, లింక్ పెట్టగానే వెంటనే జాయిన్ అయిపోవాలి. లోపలికి వెంటనే వచ్చేయాలి. పరుగులు పరుగుల మీద వచ్చేయాలి లోపలికి. పరిగెత్తుకొని వచ్చేయాలి లోపలికి. ఇంకా నిద్ర మొహంతో మాట్లాడకూడదింక. మాట్లాడేవంటే వాయిస్‌లో ఇంక నిద్ర మొహం మాటలు రాకూడదింక. మాట్లాడేవంటే గంభీరంగా మాట్లాడాలి. గట్టిగా మాట్లాడాలి. మాటలో స్పష్టత ఉండాలి. దేవుడికి స్తోత్రం. లోపలికి రావటానికి అభ్యంతరాలు కూడా ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. మనం లూకా సువార్త 5 అధ్యాయం 19వ వచనంలో ఇలా రాసుంటుంది. లూకా 5:19లో జనులు గుంపు కూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడకపోయిన గనక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి అని చదువుతాం. లోపలికంట పక్షవాయువుతో బాధపడుతున్నటువంటి వాడిని లోపలికి తేవాలనుకున్నారు. లోపల యేసయ్య ఉన్నాడు. లోపల అభిషేకం ఉంది. లోపల దేవుడి ప్రభావం ఉంది. లోపల దేవుడి కదలికలున్నాయి. లోపల దేవుడి సన్నిధి ఉంది. లోపల దేవుని యొక్క మహిమ ఉంది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఒకసారి ఒక మాట చెప్తాను వినండి. నేను ఒకరింటికి వెళ్తున్నాను. నన్ను పిలిచారు. నన్ను పిలిచినప్పుడు నేను వారింటికి వచ్చేస్తున్నానమ్మా, అందుబాటులో ఉన్నానని చెప్పాను. ఈలోగా వాళ్ళ లోపల స్ప్రే చేసి ఏదో మొత్తం మీద ఉంటారు. లోపలికి వెళ్ళగానే స్ప్రే కొట్టినట్టు స్మెల్లొస్తుంది నాకు. బయటుంటే నాకొచ్చిందా అంటే, బయటుంటే నాకు ఏ స్మెల్లు రాలేదు. లోపలికి వెళితేనే, ఆ రూమ్‌లోకి వెళ్తేనే స్ప్రే చేసినట్టుగా స్మెల్లొచ్చింది. లోపలికొస్తేనేనండి ఏదైనా మనకి దేవుడి కదలికలైనా తెలిసేది. లోపలికి వస్తేనేనండి ఆత్మ సంబంధమైన వాసన, ఆత్మీయమైన వాసన, అభిషేక వాసన ఖచ్చితంగా మనం అనుభవిస్తాం. లోపలికి రాకుండా అది జరగని పని. లోపలికి రావటానికి మాత్రం ఎన్నో అభ్యంతరాలు. నీ నిద్రే పెద్ద అభ్యంతరంగా ఉంటుంది. మీ అమ్మ నిన్ను ఎళ్ళనివ్వదు. మీ చెల్లి నిన్ను ఎళ్ళనివ్వదు. ఎవరెవరో నిన్ను ఆపుతుంటారు. జనాలు అడ్డుకుంటారు. ఈ పక్షవాయువు కలిగిన వాడిని లోపలికి తీసుకెళ్ళటానికి జనులు గుంపు కూడినందున వాడిని లోపలికి తీసుకెళ్ళటానికి వల్ల పడకపోయెను. కుదరలేదసలు. అప్పుడు ఏం చేశారంటే, అక్కడ ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి అనే మాట చదువుతాం. ఎక్కారు,
విప్పారు. ఎక్కారు, విప్పారు. విప్పడం అనేది ఎక్కినప్పుడే జరిగింది. ఈరోజు ప్రియులరా మనం బాగా గమనించాలి. ఇంటి మీదకెక్కితే ఎవడన్నా ఊరుకుంటాడా? ఈ పక్షవాయువు కలిగిన వాడిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఎవరికీ తెలీదు. అయితే ఆ ఇంటికాడ యేసు ఉన్నాడని తెలిసి, ఆ పెంకిటింటిలో యేసు వచ్చాడని తెలిసి, ఈ పక్షవాయువు కలిగిన వాళ్ళకి వార్తొచ్చింది. వీడిని మోసుకొనొచ్చేసారు. మోసుకొనొచ్చేసినప్పుడు జనాలు అడ్డొచ్చేసారు. లోపలికి తీసుకెళ్ళటానికి లేదు. గుంపు కూడినందున వెళ్ళడానికి లేదు. వీడు బాగుపడటానికి అవకాశాలేమి కూడా ఈ జనాలు అడ్డొచ్చేస్తున్నారు. అవకాశాలు లేవిప్పుడు. అందుకు ఇంటి మీదకెక్కేసారు. ఇంటి మీదకెక్కేసినప్పుడు చాలా సింపుల్‌గానే చదివేత్తాం గాని మనం ప్రియులారా, వాస్తవానికి ఆ ఇంటి మీదకెక్కుతున్నప్పుడు ప్రియులారా ఒక నిచ్చెన ఏదన్నా తెచ్చుకొని వేసుకున్నారా? అనే ఆలోచన నాకొచ్చింది. నిచ్చెన ఏదైనా యేసుకొని పైకెక్కారా? ఎక్కుతున్నప్పుడు "ఎవరు నువ్వు? ఇంటి పైకెందుకెక్కావు?" అలా కాదండి. పక్షవాయువు కలిగిన వాడిని తీసుకొచ్చానండి. దూరంలోంచి తీసుకెళ్ళటానికి జనాలు అడ్డొచ్చారండి. "నువ్వు త్వరగా కిందకి దిగు. త్వరగా కిందకి దిగు. నువ్వు పైకెందుకెక్కావు? అదేంటి పెంకులిప్పేత్తన్నారేటి?" పెంకులిప్పితే ఊరుకుంటాడా అండి ఎవడన్నా? పెంకులిప్పితే ఊరుకుంటాడా? మన పిల్లలండి ఎవరింటికన్నా ఎళ్తే వాళ్ళింటికెళ్ళినట్టే ఉండాలి. ఆ వస్తువులు, ఈ వస్తువులు ముట్టుకుంటే తిడతారు కదా! మనం గూడా మన పిల్లల్ని దగ్గర పెట్టుకుంటాం. ముట్టుకోకూడదమ్మా అని. ఇది మన ఇల్లు కాదిది. మనం ఒకరింటికెళ్ళినప్పుడే మనం స్వేచ్ఛగా ఉండలేం. ఆ ఇంట్లో ఏది పడితే అది మనం ముట్టుకోలేం. కదండీ! కొంచెం వెనక్కే జంకుతాం ముట్టుకోడానికి. మరి ఇంటి పైకెక్కేసి పెంకులెలా ఇప్పేత్తన్నారీళ్ళు? నిజంగా ఈళ్ళకి ఎంత అభ్యంతరం వచ్చిందో విప్పేటప్పుడు కూడా. ఇంటి పైకెక్కినప్పుడు ఎంత అభ్యంతరం వచ్చిందో. ఇంటి పెంకులు ఇప్పేటప్పుడు ఎంత అభ్యంతరం వచ్చిందో. ప్రియులారా నిజంగా కాళ్ళ ఏళ్ళ పడి అలా కాదండి. ఏం కాదు. అవునయ్యా! మాకు చెప్పాలి గదా నువ్వు. ఇంటి పైకి ఎలా ఎక్కేస్తావు? అవునయ్యా! పెంకులు ఎలా ఇప్పేస్తావు నువ్వు? పెంకెంత రేటో తెలుసా ఇప్పుడు? పెంకులు పగిలిపోతే ఏం జేత్తావు? పెంకులు పగిలిపోతే ఏం జేత్తావు అసలు? అలా కాదండి. సారీ అండి. మీకు చెప్పకపోవడం తప్పేనండి. అయ్యా! అలా కాదు. ఈడు చాలా బాధపడుతున్నాడు. ఈడు చాకిరీ చేయలేకపోతున్నాం. ఈడు పక్షవాయువుతో చాలా బాధపడుతున్నాడు. యేసయ్యొచ్చాడన్న విధానంతో ఎక్కడ పనులు అక్కడ వదిలిపెట్టి వస్తే ఈ జనాల్లోంచి లోపలికి తీసుకెళ్ళలేకపోతున్నామండి. ఈ జనాలు అడ్డొచ్చేస్తున్నారు. లోపలికి తీసుకుపోవాలి ఈడ్నెలాగైనా సరే అన్న ఆలోచనతోనే ఇంటి పైకెక్కేసాం. అందుకే పెంకులు విప్పేత్తన్నాం మేము అన్నారు. ప్రియులారా మన కట్లు మనం కూడా విప్పుకోవాలి కొన్ని. దేవుడే అన్నీ విప్పాలంటే పనవ్వదు. మనం కూడా కొన్ని అభ్యంతరాలను తొలగించుకోవాలి. అభ్యంతరంగా ఉన్నవి కొన్ని దేవుడు తొలగిస్తాడు కానీ, కొన్ని మనం తొలగించుకోవాలి. మనం కూడా కొన్ని కట్లు మన చేతుల్లోనే ఉన్నాయి. మనం కూడా విప్పుకోవాలి. పెంకులు విప్పుతున్నారు. మొత్తం మీద బ్రతిమలాడుకున్నారు. మొత్తం మీద చాలా కాళ్ళ ఏళ్ళ పడుంటారు. మొత్తం మీద పెంకులు విప్పడానికి ద్వారం తెరవబడింది. దేవుడికి స్తోత్రం. పెంకులు విప్పిన తర్వాత ప్రియులారా నిశ్చయముగా ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు వాడిని పైకి పక్షవాయువు కలిగిన వాడిని పైకెత్తడానికి ఎంత కష్టపడి ఉంటారనేది ఇక ఆలోచించండి. లోపలికి తీసుకురావడానికి ఈ ప్రయత్నాలన్నీ. వీడిని లోపలికి తీసుకొచ్చి యేసు ఎదుట పెట్టాలి. అంతే. మంచంతో పెట్టారటండి. మంచంతో తీసుకొచ్చారటండి. మరి ఆ చెక్కలో గట్ట కమ్ములు గట్టి ఇవన్నీ కోసేసారేమో అనుకుంటున్నాను నేను. మంచం ఎలాగెళ్ళిపోతది? ఇప్పుడు పెంకులు నిలబడాలంటే మధ్యలో చెక్కలు ఇవన్నీ ఉంటాయి. కదండీ! ఫ్రేమ్‌లాగా ఉంటాయి కదా! ఇయన్నీ. ఆ చెక్క మీదే కదా పెంకు నిలబడేది. ఆ పెంకు నిలబడటానికి సంబంధించిన ఆ ప్లేస్‌నంతటిని కూడా రంపాలతో కోసేసారా? ఏవైనా విరగ్గొట్టేసారా? లేపోతే నీ పెంకిటిల్లంతా కూడా మళ్ళా నేసేయిస్తామని ఏమన్నా చెప్పారా వీడి కోసం? అక్కడ ఎంత గొడవ జరుగుంటదో మనకేం తెలుసు? ఎప్పుడు కూడా పైనే ఆలోచించకూడదు. లోపలికి రావటానికి ఎంత అభ్యంతరాలుంటాయో చెప్తున్నాను. ఎన్ని ఆటంకాలుంటాయో చెబుతున్నాను. ఒక రోజుంటే ఒక రోజు ఉండం. ఒక రోజొత్తే ఒక రోజు రాము. ఎన్నో అభ్యంతరాలు. కొన్ని బంధకాలు మనమే పెట్టుకుంటున్నాం. మనం పెట్టుకున్న బంధకాలు మనమే విప్పుకొని రావాలి. మనమే విప్పుకోవాలి. దేవుడు విప్పేయి కాదయి. మనమే విప్పుకోవాలి. పెంకులు విప్పినట్టు మనమే విప్పుకొని లోపలికి ఎలాగైనా రావాలి. దేవుడికి స్తోత్రం. ఏది ఏమైనా ప్రియులారా లోపల యేసు ఎదుట వాడిని దించినట్టుగా మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా! ఇలా ఆలోచన చేయండి. లోపలికి అంటే ఎన్ని రిఫరెన్స్‌లైనా చూడొచ్చు మనం. చాలా రిఫరెన్స్‌లు మనకి బైబిల్‌లో కనిపిస్తున్నాయి. లోపలికి వచ్చినప్పుడు ప్రియులారా, యేసు ప్రభుని మనం తప్పకుండా లోపలున్న యేసు ప్రభు దగ్గరికొస్తే మనం ఏం చేయగలుగుతామంటే, ఆయనను ముద్దు పెట్టుకోగలుగుతాం. ఆయనను ఎక్కువగా ప్రేమించగలుగుతాం. లూకాసు వార్త 7 అధ్యాయం 45 వచనంలో, "నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు." ఈ గూగుల్ మీట్‌లోనికి టైం చూసుకొని పరిశుద్ధాత్మ కదలికలు కనపడతాయండి. ఆ టైంకి దేవుడు కదలికలుంటాయి గూగుల్ మీట్‌లో కూడా. దేవుడు కూడా లోపలికొచ్చేస్తాడు. దేవుడే లోపలికొచ్చేస్తాడు. దేవుడు లోపలికొచ్చినప్పుడు మనం కూడా లోపలికి వెళ్ళాలండి. లోపలికి వెళ్ళి యేసుని ముద్దు పెట్టేసుకోవాలంతే. యేసుని ముద్దు పెట్టేసుకోవాలి. యేసుని ప్రేమించేయాలంతే. దేవుడికి స్తోత్రం. అంతగా ముద్దు పెట్టేసుకోవాలంటే లోపల యేసు ఉంటున్నాడు. నిన్ను కూడా లోపలికి రమ్మంటున్నాడు. లోపల యేసు ప్రభావం ఉంది. ఈ గూగుల్ మీట్ లోపల యేసు ప్రభావం ఉంది. ఈ గూగుల్ మీట్‌లో యేసు సంచారం ఉంది. ఈ గూగుల్ మీట్‌లో పరిశుద్ధాత్మ సంచారం ఉంది. ఈ లోపల యేసున్నాడు. మనం కూడా ఈ లోపలికొస్తే ముద్దు పెట్టేసుకుంటాం. ఈ లోపలికొస్తే గొప్ప అద్భుతం జరిగిపోతుంది. దేవుడికి స్తోత్రం. ఇలా ప్రియులారా టైం లేదు కానీ లోపలికి అనే వచనాలు గనక చదివితే చాలా విషయాలు మనకి కనపడతాయి. అపోస్తలుడైన పౌలు, సౌలుగా ఉన్నప్పుడు దమస్కులోనికి లోపలికి వెళ్ళన్నాడు. లోపలికి వెళితే ప్ర ప్రభువును బట్టి అననీయ అనే దైవజనుడు లోపలికొచ్చాడు. లోపలికెళ్ళటం వల్ల లోపలికొచ్చాడు. లోపలికెళ్ళటం వల్ల రాలిపోవలసినయి రాలిపోనియి. లోపలికెళ్ళటం వల్ల కళ్ళు తెరవబడినియి. లోపలికెళ్ళటం వల్ల పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. లోపలికెళ్ళటం వల్లే ఇదంతా జరిగింది. లోపలికెళ్తే అన్ని కార్యాలు జరిగిపోతాయి. లోపలికెళ్తే అన్ని అద్భుతాలు జరిగిపోతాయి. దేవుడికి స్తోత్రం. అందుకే అపోస్తల కార్యాలు 9:17లో అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి, అతని మీద చేతులుంచి, ఆ ఇంట ప్రవేశించి అన్నప్పుడు ఈ కళ్ళు కనపడలేని సౌలు లోపడే ఉన్నాడు. లోపలికి వెళ్ళి అతని మీద చేతులుంచాడు. ఎవరైతే లోపడుంటారో దేవుడి చేతులు వాళ్ళ మీదకి దిగొచ్చేస్తాయి. ఎవరైతే లోపల దేవుడితో ఉంటారో తప్పకుండా వాళ్ళ మీదకి దేవుడి చేతులు తప్పకుండా దిగుతాయి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం ఈ లోపల గురించి ఆలోచన చేస్తే మనకి చాలా స్పష్టంగా కొన్ని మాటలు కనపడతాయి. లోపలికి వచ్చినప్పుడు రక్షణ కలిగింది. లోపలికొచ్చినప్పుడు రక్షణకి సంబంధించిన వార్త వినబడింది. రక్షణ ఎలా పొందాలి? యేసుక్రీస్తు గురించి తెలుసుకునే భాగ్యం దొరికింది. అపోస్తల కార్యాలు 16:29. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును, సీలకును సాగిలపడి లోపలికొచ్చాడంట. లోపలికి వచ్చి వణుకుచు లోపలికొచ్చినోళ్ళు వణకాలండి. దేవుడికి వణకాలి. లోపలికొచ్చినప్పుడు దేవునిని గూర్చిన వణుకనేది, భయమనేది ఉండాలి. లోపలికొచ్చినోళ్ళకి వణుకుండడం లేదు. వత్తన్నాం గానీ వణుకుండడం లేదు. లోపలికొస్తున్నాం కానీ భయముండడం లేదు. లోపలికొచ్చినప్పుడు వణుకనేది కనిపిస్తుంది. భయమనేది కనిపించేస్తుంది. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, బైబిల్‌లో 2 రాజుల గ్రంథం 4 అధ్యాయం 33 వచనాన్ని చదివితే, తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి అనుంది. షూనేమి పట్టణస్థురాలు బిడ్డ చనిపోతే, ప్రియులారా, ఆ బిడ్డ విషయంలో దేవుడు తన కార్యాన్ని జరిగించడానికి, నిశ్చయంగా దేవుని యొక్క అద్భుతం వాళ్ళ చూడ్డానికి దైవజనుడు లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్లి ప్రార్థన చేశాడు. లోపలికి రా. గూగుల్ మీట్‌లోకి రా.
వచ్చిన వాడివి వచ్చినట్టు ఉండిపోకు. వచ్చిన దానివి వచ్చినట్టు ఉండిపోకు. ప్రార్థన కూడా చెయ్యి. లోపలికొచ్చి అలా మౌనంగా ఉండకు. పిల్లుల మీద, కోళ్ళ మీద, కుక్కల మీద అరుస్తావు గానీ, దేవుడి దగ్గరికొచ్చినప్పుడు మాత్రం గట్టిగా అరవటానికి నోరు రావట్లేదు. వాళ్ళ మీద, వీళ్ళ మీద శక్తి కొలది అరుస్తాం. కానీ ప్రార్థన చెయ్యమ్మా అంటే, ప్రార్థన చెయ్యయ్యా అంటే, ఒక్క ముక్క నోట్లోంచి ఊడిపడదు. ఏండి? ఆ టైంకి ఏదైనా ఒక దురాత్మ గొంతు నొక్కేత్తందేమో చూసుకోవాలి మరి. నోరు తెరవబడట్లేదంటే, ఏదైనా దెయ్యం నొక్కేత్తందేమో అంటాను నేను. నేను ఇలాగే చెప్పేత్తాను. ఏదైనా దెయ్యం నొక్కేత్తందేమో చూసుకో. గట్టిగా స్తుతించు. కొంచెం గట్టిగా చెప్పు యేసయ్యా, యేసయ్యా అని పిలువు. నువ్వు పిలవలేకపోతున్నావంటే చూసుకో ఏదైనా ఒక దెయ్యం గొంతు నొక్కేత్తందేమో చూసుకో అంటూ ఇలా చెప్తూ ఉంటాను నేను. ఏదైనా నొక్కేత్తేనే మరి చెప్పలేం. ఏదైనా నొక్కెత్తుంటేనే మాట రాదు. అమ్మా! ఎవరన్నా నొక్కెత్తుంటేనే కదా మాట రాదు. మాట రాలేదింక నొక్కెత్తుంటేనే. దెయ్యం గూడా ఏదన్నా నొక్కేత్తందేమో గొంతుని. లోపలికొచ్చి ప్రార్థన చేయకపోవడమేంటి, లోపలికెళ్ళి ప్రార్థన చేత్తన్నాడు ఎలీషా. తలుపులేసేసుకొని చేత్తన్నాడు. లోపలికెళ్ళిపోయాడంతే. ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ప్రియులారా, అప్పుల సమస్యతో బాధపడుతుంటే ఎలీషా దగ్గరికొత్తే, నీవు నీ కుమారులు లోపలికెళ్ళి తలుపేసుకొని ఇలా చేయండన్నాడు. లోపలికెళ్ళిపోయి తలుపేసుకుందంతే. లోపలికెళ్ళిపోవడం వల్ల సమస్యకి పరిష్కారం అయింది. ఎన్ని రోజులు చూసినా సమస్యలు అలాగే ఉంటున్నాయి. అప్పుల దరిద్రం అలాగే ఉంటుంది. ఎందుకు అలాగుంటుంది? లోపలికొచ్చి దేవుడితో గడపట్లేదు. లోపలికొచ్చి దేవుడు చెప్పినట్టు చేయట్లేదు. లోపలికొచ్చి స్తుతించట్లేదు. లోపలికొచ్చి స్తుతించడానికి అవకాశాలున్నాయి. లోపలికొచ్చి దేవుడిని మహిమపరచడానికి అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఇలా లోపలికొస్తే అద్భుతం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంక నేను నా మాటలు ముగిస్తున్నాను. నేను ఈ వర్తమానాన్ని 2 భాగాలుగా చెప్పాను. ఒకటి లోపలికి రావటానికి దీన్ని చీప్‌గా చూడొద్దు. చిన్నగా చూడొద్దు. బైబిల్ మొత్తానికి ఎక్కడ చూసినా పెద్దదాన్ని కాదు చిన్నదాన్నే చూసాడు దేవుడు. చిన్నదాని మీదే దేవుడి దృష్టుంది. లోపలికొచ్చిన తర్వాత ఏం చెయ్యాలి? లోపలికి రావటానికొచ్చే అభ్యంతరాలేటి? లోపలికొచ్చే ఆటంకాలేంటి? నీకు నీవే కట్టేసుకుంటున్నావా? ఎవరైనా అడ్డొత్తన్నారా? లోపలికి రావటానికి ఎవరైనా జనులు అడ్డొత్తన్నారా? మీ అమ్మ అడ్డొత్తుందా? మీ నాన్న అడ్డొత్తన్నాడా? ఈ టైంకి లేవకని అంటున్నారేమో! ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారేమో! ప్రియులారా ఒక ఒక ఆమె నాకు ఫోను జేసి, "ఏమ్మా ప్రార్థనకొత్తం మానేసావు" అని అడిగితే, "లోపలికొత్తం మానేసావేటి" అని అడిగితే, "మా అమ్మగారండి తిడతన్నారండి. మా అమ్మగారు తిడతన్నారండి." "ఎందుకు తిడతన్నారమ్మా? మీ అమ్మగారు కూడా ప్రభువులో విశ్వాసంగానే కదా ఉంటారు. ఎందుకు తిడతన్నారమ్మా?" అంటే, నీ కళ్ళు గుంటలోడిపోతన్నాయి. నీకు నీరసం వచ్చేత్తంది. 3 గంటలకేం వెళ్ళిపోతాం. ఆయన అలాగే చెప్తాడు. ఆయన బాగానే చెప్తాడు." ఇదండి. కళ్ళు గుంటలోడిపోతన్నాయి. అలాగిలాగా ఎంత అభ్యంతరమో! నీ కళ్ళు గుంటలోడిపోతే దేవుడి కోసం పర్వాలేదు. ఆ గుంటలోడిపోయిన కళ్ళే బాగుంటాయంటాను. దేవుడికి స్తోత్రం. దేవుడి కోసం నలిగిపోవాలి. దేవుడి కోసం విరిగిపోవాలి. దేవుడి కోసమే వంగిపోవాలి. దేవుడి కోసమే అరిగిపోవాలి. ప్రియులారా, శ్రమ పెట్టుకోవాలి. లోపలికి రావటానికి ఎవరడ్డొస్తున్నారో చూసుకో. లోపలికొస్తే అన్నీ చూడగలుగుతాం. అన్నీ కనపడతాయి. లోపలికి వెళ్ళిన తర్వాత మౌనంగా ఉండకూడదు. అంటే లోపలికొచ్చిన తర్వాత మౌనంగా ఉండకూడదు. ప్రార్థన కూడా చేయాలి. ప్రియులారా, చనిపోయిన బిడ్డ బ్రతకడం మనం చూస్తాం. చచ్చిపోయిన నీ జీవితంలో నువ్వు బ్రతుకుతావు. లోపలికొచ్చి ప్రార్థన చెయ్యి మరలా. నిన్ను దేవుడు బ్రతికిస్తాడు. నేను చచ్చిపోయాను. ఆత్మీయతలో చచ్చిపోయాను. ఆత్మీయతలో చచ్చిపోయాను. నాలోంచి నీ స్వభావం పోయింది. నాలోంచి నీ ప్రభావం పోయింది. నాలోంచి నీ మహిమ పోయింది. నన్ను నిజంగా బ్రతికించు అని తప్పకుండా ప్రతి ఒక్కరం కూడా ప్రియులారా, దేవుడితో ఖచ్చితంగా మాట్లాడితే మనం బ్రతుకుతాం. మనలోనికి యేసుక్రీస్తు జీవం దిగుతుంది. హల్లెలూయా! ఇలా లోపలికి వచ్చిన తర్వాతే కొన్ని సీక్రెట్స్ అన్నీ మాట్లాడగలుగుతాం. దూత లోపలికి వెళ్ళింది, చూసింది. ఏం చెప్పాలనుకుందో సీక్రెట్స్ అన్నీ ఓపెన్‌గా చెప్పింది. లోపలికెళ్ళినప్పుడే చెప్పింది. ఏ సీక్రెట్స్ ఉన్నా సరే, లోపలికొచ్చి దేవుడితో చెప్పుకో. ఈ లోపలికెందుకొచ్చేది?
ఈ గూగుల్ మీట్ లోపలికొచ్చేది దేనికోసం? గదిలో వ్యక్తిగతంగా ఆ లోపల ఉండటానికి. గదిలో వ్యక్తిగతంగా ఆ లోపల గడపడానికి, ఈ లోపలికి దేవుడు నిన్ను రప్పించి సిద్ధపరుస్తున్నాడు. మనల్ని రప్పించి సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. లోపల నుంచి లోపలికొచ్చిన ఏ వ్యక్తి కూడా ఇంక తొలగిపోకూడదండి. వెనక్కి వెళ్ళిపోకూడదండి. ఇంక లోపడే ఉండాలి. ప్రభువుకి వెలుపట కాదు. ప్రభువుకి లోపటే ఉండాలి. మా నాన్నగారు ఒక త్రాగుబోతు. మా నాన్నగారు వేరే ఆమెతో ఉండడం వలన మమ్మల్ని పట్టించుకోవడం మానేశారు. యేసుక్రీస్తు ప్రభువారిని మేము ఆ టైంలో తెలుసుకున్నాం. రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ ఏరియాలో నేనొక మెకానిక్ షెడ్‌లో పని జేసుకునేవాడిని. మా అక్కలకి వివాహం చేయడానికి కూడా చేతిలో డబ్బులు లేవు. ఆస్తి లేదు. అన్నం కూడా ఉండేది కాదు. అన్నం ఉంటే అన్నంలోకి కూర కూడా ఉండేది కాదు. మా అమ్మ రైస్ అప్పు చేసి మాకు అన్నం వండి పెట్టింది. వాళ్ళో వీళ్ళో పచ్చడి పెట్టుకుంటే ఇంత గిన్నెలో పచ్చడేసిచ్చి, ఆ పచ్చడి వేసుకొని తినండని పచ్చడి వేసుకొని తిన్న రోజులెన్నో ఉన్నాయి. గంజేసుకొని తిన్న రోజులెన్నో ఉన్నాయి. కాస్త సాల్ట్ చల్లుకొని, కాస్త కారం, ఆయిల్ వేసుకొని తిన్న రోజులెన్నో ఉన్నాయి. ప్రియులారా, ఆ టైంలో దేవుడు నన్ను తన సేవ కొరకు పిలుచుకున్నాడు. ఏదో నేను కష్టపడుతున్నాను. నాకు పనే వచ్చేది కాదు. కష్టపడి పని నేర్చుకున్నాను. నా మేనమామల దగ్గర. నా మేనమామలు, మా తాతయ్య కూడా నన్ను చితక్కొట్టేసేవారు. నాకు పని రావట్లేదని. కష్టపడి పని నేర్చుకున్నాను. నాకు మంచి పని వచ్చింది. అందరి దగ్గర గౌరవం ఉంది. మంచి పేరొచ్చేస్తుంది. అన్ని పనులు చేయగలుగుతున్నాను. అలాంటి టైంలో దేవుడు నన్ను ప్రతికూల పరిస్థితుల్లో పిలుచుకున్నాడు. అప్పుడు నేను దేవుడితో అంటున్నాను, మా అక్కలకి వివాహం నేనే చేయాలి. మా నాన్న లేడు. ఏమీ లేదు, నేను కష్టపడితేనే వీళ్ళ పెళ్ళిళ్ళు చేయగలను అని ప్రియులారా నేను దేవుడికి నో చెప్పాను. నా వల్ల అవ్వదు అని చెప్పాను. కానీ దేవుడు "నువ్వొచ్చి నా పని చెయ్యి" అన్నాడు. దేవుడు పనిలోకొచ్చేసానింక నేను. లోపలికొచ్చేసిన తర్వాత ఎన్ని అభ్యంతరాలో. ప్రభువుకి లోపలికొచ్చేసాను నేను. ప్రభువుకి వెలుపటున్న వాడిని లోపలికి రావటానికి అభ్యంతరాలే. ఇవన్నీ అడ్డొచ్చేస్తున్నాయి. ఎలా పెళ్ళవుతది ఈళ్ళకి? ఎలా పెళ్లి చేయగలుగుతాం? కట్నాలివ్వాలి, కానుకలివ్వాలి, అవి పెట్టాలి, ఇవి పెట్టాలి. వాళ్ళ డెలివరీలని ఇయన్నీ చాలా ఖర్చుతో కూడిన పని. ఇవన్నీ ఎలా? నేనేం చేయగలను? ఇవన్నీ ఆలోచిస్తున్న పరిస్థితిలో "నువ్వొచ్చి నా పని చెయి, నీ పని నేను చేస్తానన్నాడు." ప్రియులారా, లోపలికి వచ్చిన దగ్గర నుంచి ఎన్నో సార్లు, ఎన్నో శోధనలు లోపలికొచ్చాను కానీ, సేవ వదిలేసి ఎళ్ళిపోదాం. ఆర్థిక ఇబ్బందులు, చేతుల్లో డబ్బులు లేకపోవడం, పావు కిలో ఆయిల్ తెచ్చుకుంటానికి కూడా డబ్బులు లేవు. పావు కిలో ఆయిల్ తెచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి పరిస్థితుల్లో చాలా నలిగిపోతాను. చాలా కష్టాల నుంచొచ్చాను నేను. చాలా ఇబ్బందుల్లోంచొచ్చాను. నా వయసు చిన్నదే కానీ, నాకొచ్చిన కష్టాలండి చాలా పెద్ద పెద్ద కష్టాలు. చాలా బాధలో భరించాను. నేను ఈ సేవకెందుకొచ్చానని బాధపడిపోయాను. అసలు నాకు ఈ సేవొద్దనుకున్నాను. ఒక రాత్రికి రాత్రే నిర్ణయం తీసేసుకున్నాను. ఇంక నేను రేపు నా పనికెళ్ళిపోతున్నానంతే. నేను చాలా ఇబ్బందులు పడిపోతున్నా. నా చేతిలో డబ్బులు లేవసలు. చాలా భయంకరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నా తల్లే నాకు పెద్ద శత్రువు, ముల్లయిపోయింది. ప్రియులారా, దేవుడి సేవకొచ్చిన తర్వాత అందరూ వ్యతిరేకంగా మారిపోయారు. లోపలికొచ్చాను. బయటికెళ్ళిపోదాం అనుకున్నాను. బయటికెళ్ళిపోదాం అనుకున్నాను. ఏ లోకానుసారమైన కుర్రోడిలాగా బ్రతికితే చాలు అనుకున్నాను. అలా ఉంటే చాలు. ఎందుకు తెలుసుకున్నానా? ఎందుకు సేవకొచ్చానా అనిపిచ్చేసింది. కానీ దేవుడు నన్ను పిలిసాడు. నన్ను పిలిచినోడు నమ్మదగినోడు. నిజంగానే నన్ను పిలిసాడు అని పిలుపుని నిర్ధారణ చేసుకున్నాను. నాకసల చదువు కూడా లేదండి. నాకు చదువు కూడా లేదు. చదివించేవాళ్ళు లేరు నన్ను. చదివించేవాళ్ళు లేక నాకు చదువు లేదండి. నేను 6వ తరగతి మాత్రమే చదువుకున్నాను. నాకేమీ తెలీదు. ప్రియులారా, నాకు అందరూ కలిసి గూగుల్ మీట్‌లో వాళ్ళందరూ కలిసి ఒక 70,000 80,000 పెట్టి ఒక ల్యాప్‌టాప్ కొనిచ్చారు. మీరు చెప్తున్న వర్తమానాలన్నీ రికార్డ్ చేయండి ఇలా అని ల్యాప్‌టాప్ కొనిచ్చారు. అయితే నేను చెప్తున్నాను,
ఇది ఎలా చేయాలో ఏంటో తెలీదు. మన రాజేష్ అన్నని మాత్రమే అడిగితే, అన్న అన్నీ చెప్తున్నాడు. ఎవరు చెప్తారు చెప్పండి? అన్నీ చెప్పాడు. ఏదైనా డౌట్ ఉంటే అన్నయ్యకే చేత్తాను. బుర్ర తక్కువోడిని నేను. జ్ఞాపశక్తి లేనోడిని. కానీ కొన్నిసార్లు అన్నయ్య నన్ను చాలా ఓర్చుకున్నాడు. ప్రియులారా, ఏదో చెప్తుంటే ఏదో నొక్కుతున్నాను. ఏదో చెప్తున్నాడు, ఏదో నొక్కుతున్నాను. బుర్ర తక్కువోడినండి నేను. జ్ఞాపశక్తి లేనోడిని. కానీ నన్ను చాలా ఓర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏదేమైనా మనకి అన్నీ నేర్చుకోకపోయినా, అన్నీ రాకపోయినా కనీసం గూగుల్ మీట్‌ని ఈ విధంగా రికార్డ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి అన్నీ చెప్పాడండి. ఎంత మంచి మనసో, క్రీస్తు స్వభావం అండి. అన్నయ్య మంచి దైవజనులండి. మంచి ఆత్మీయులండి. కష్టపడుతున్న సేవకులండి. దేవుడు ప్రత్యక్షత, అభిషేకం కలిగిన సేవకులండి. ఇలాంటి వ్యక్తికి కొన్ని విషయాలు చెప్పారండి. దేవుడికి స్తోత్రం. ఇలాంటి వ్యక్తిని ప్రభుకి లోపలికొచ్చిన నేను ఎన్నో సార్లు వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నానండి. బయటికి వెళ్ళిపోవాలనుకున్నానండి. కానీ దేవుడు నన్ను బలపరిచాడు. ప్రభువులోనే నేను ఉండటానికి నాకు కృప చూపించాడు. దేవుడికి స్తోత్రం. ప్రతి దాని కోసం ప్రార్థనే చేసుకుంటానండి. ప్రతి దాని కోసం ప్రార్థనే చేసుకుంటానండి. రైస్ లేకపోతే దేవుడికి ప్రార్థనే చేసుకుంటానండి. నీ సేవకు పిలిచో నాయన. నీళ్లు తాగైనా సేవ చేస్తాను. నన్ను పిలిసావు అంతే. ఇంక బయటికైతే వెళ్ళిపోలేనంత విశ్వాసం వచ్చిందండి. ఎవ్వరు బలపరిచేవాళ్ళు లేరు ఆ టైంలో. ప్రియులారా, దేవుడు నన్ను లోపల ఎంత బలపరుస్తున్నాడో, ప్రభువుకి లోపడుండి బలపరుస్తాడు. కొంచెం ఓర్చుకో, ప్రతికూల పరిస్థితులు కనపడతాయి. కానీ బయటికెళ్ళిపోకు. ప్రభువు నుంచి ఏకంగా నీ వ్యక్తిగత జీవితంలోంచి బయటికి వెళ్ళిపోకు. లోపడుండు. ప్రభువుకి, ప్రభువుకి అనుకూలంగా ప్రభువుని విడిచిపెట్టేసి లోకానుసారమైన వ్యక్తిగా మారిపోకు. ప్రభువులోనే ఉండు. ప్రభువుకి చెందిన వ్యక్తిగా ఉండు. మరింత బలపడ్డానికి ఈ గూగుల్ మీట్‌లోనికి రా. మరింతగా దేవుడికి సన్నిహితంగా మంచి సంబంధం దేవుడికి నీకు కుదరటానికి మరొక అవకాశం దేవుడు మనకి గదిలో గడపగలిగే అవకాశం కూడా ఇస్తున్నాడు. ఈ గూగుల్ మీట్ ద్వారా. అందుకే లోపలికి రావాలి. హల్లెలూయ! నేను చెప్తున్నాను. ఒక విషయం చెప్తున్నాను. ఈ మాట చెప్పి ముగిస్తాను. చాలా జాగ్రత్తగానండి. లోపలికొచ్చిన తర్వాత నిన్ను ఏదో ఒకటి వేధిస్తానే ఉంటది. లోపలికొచ్చిన తర్వాత నిన్ను కుదురుండనివ్వదు. ఒక్కసారి లోపలికొచ్చావంటే అనేకమైన ఆటంకాలు కనపడతానే ఉంటాయి. ఎగబడతానే ఉంటాయి. ఎదురవుతానే ఉంటాయి. చాలా ఇబ్బందులు పెట్టేస్తానే ఉంటాయి. కానీ నేను చెప్తున్నాను ప్రియులారా, లోపలికొచ్చినప్పుడు కూడా ఎంతో ఓర్చుకో, విశ్వాసం పోనివ్వకు. దేవుడికి స్తోత్రం. ఆ మధ్య కాలంలో ప్రియులారా, అసలు ఇంట్లో వండుకుంటానికి కూడా రైస్ లేదండి. ఇంట్లో వండుకుంటానికి రైస్ లేకపోతే దేవుడికి ప్రార్థన చేశాం. హైదరాబాద్ అవతల నుంచి ప్రజ్ఞాపూర్ ప్రాంతానికి దగ్గర గజ్వేల్ అనే ప్రాంతం దగ్గర నుంచి ఒక వ్యక్తి గూగుల్ మీట్‌లోకొస్తాడనమాట. ఆ వ్యక్తి, "అన్న నేను పంట పండించాను. కొంచెం రైస్ పంపించాలనుకుంటున్నానన్నాడు." తప్పకుండా దేవుడికి ఇదే కదా ప్రార్థన చేశాను. ఈ అన్నని దేవుడు ప్రేరేపించాడు. ఇతనికెందుకు అసలు రైస్ ఇవ్వాలనిపించిందో నాకర్థం కాలేదు అని చాలా ఆశ్చర్యమైపోయిందండి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, 200 కేజీలు రైస్ పంపించాడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా! ఇప్పుడు రైస్ ప్యాకెట్ 25 కేజీల రైస్ ప్యాకెట్ ఎంతమ్మా ఎవరైనా చెప్పండి? మంచిది రైస్ ప్యాకెట్ అయితే ఎంత? 1700. 1700, 1800. మరి 200 కేజీల రైస్ పంపించాడంటే చూడండమ్మా దేవుడు ప్రేరేపించాడు. లోపల ఉండండి. బయటికి లాగి పడేసే శోధనలుంటాయి. ఆర్థిక ఇబ్బందులు బయటికి లాక్కెళ్ళిపోతాయి. కానీ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడండి. తప్పకుండా కార్యం చేస్తాడండి. నీ పరిస్థితులన్నీ కూడా అణిచివేస్తాడు. వ్యతిరేకంగా లేస్తున్న పరిస్థితులను అణిచివేస్తాడు. కానీ లోపటి నుంచి మాత్రం బయటికి ఎప్పుడు కూడా వెళ్ళిపోనయ్యా. లోపటి నుంచి బయటికెళ్ళిపోను. లోపడే ఉంటాను. వ్యక్తిగతంగా కూడా లోపడుంటాను. గూగుల్ మీట్ లోపడుంటాను. గది లోపల కూడా ఉంటాను. నాకు ఖాళీ లేదన్న మాట నేననను. ఈ సమయం నీది. తప్పకుండా ఈ సమయం నీకిచ్చేస్తాను. నేను లోపడే ఉంటాను అని చెప్పి లోపడుండి దేవుడు మహిమను పొందుకో. అభిషేకించబడు. ఆత్మతో నింపబడు. దేవుడు వాయిస్‌ని విను. దేవుడి దర్శనం చూడు. దగ్గరగా చూడు దేవుడిని.
దగ్గరగా ఉండు. అన్నీ చెప్పేసుకో. విప్పి చెప్పేసుకో ప్రతీదీ. దేవుడి కార్యాలను లోపడుంటే చూస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఈ సమయం ఇచ్చినటువంటి అన్నకి ప్రత్యేకమైన వందనాలు. సమయం ఎక్కువ తీసుకుంటే సారీ అన్న. క్షమించండి. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్యా గారు. బ్రదర్ మాట్లాడతారా? ప్రైజ్ లార్డ్ అయ్యా గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యా గారు మనకు ఎంతో చక్కగా లోపలికి వెళ్తే ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, బయట ఉంటే ఎలా ఉంటదనే గురించి అనేకంగా నేర్పించారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అర్థమైంది ఏందంటే, లోకంలో ఉన్నప్పుడు ఎలాంటి అద్భుతాలు గాని ఏది జరగదు. మనము దేవునిలో వచ్చి లోపలికి వచ్చి ఆయనను ప్రార్థించినప్పుడు, ఆయనను స్తుతించినప్పుడు, ఆయన వాక్యాన్ని ధ్యానించినప్పుడు, సేవకుల ద్వారా దేవుడు మనతో ఎంతో స్పష్టంగా మాట్లాడుంటున్నారండి. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అండి. శారక్క ఉన్నారా? సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేర్ చేయండి. ఈ వాక్యం కొరకు ప్రేర్ చేయండి. ఓకే అండి, చేస్తాను. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. జీవగల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. స్తోత్రం 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 ప్రభువా. కృపామయుడ, కరుణామయుడ, దయామయుడమైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభు కాల సమయం అందు నా తండ్రి యేసయ్యా, నీ సన్నిధిలో ప్రభు రీతిగా మేము తండ్రి కూడుకోవడానికి ప్రభా పాటి వారము ఎక్కడ వారమో తండ్రి యొక్క ప్రభా, నీ ప్రేమతో నీ మనసు తండ్రి ఆన్లైన్ గూగుల్ మీట్తో ప్రభా యేసయ్య రీతిగా ప్రభా తండ్రి యేసయ్య నీ జీవ మాటలు వినడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ప్రభా నీ సేవకులను బలపరుచుకొని ప్రభా యేసయ్య మాకు ఇచ్చిన ఆత్మీయ సందేశం వాక్కులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇగో నా తండ్రి ప్రభు లోపలే ఉండండి తండ్రి ప్రభు. మీరు అనేక మాటను బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు అటు ఇటు తిరుగులాడొచ్చు ప్రభు, మా పనికి అనేక ఆటలకు సమయం ఇస్తూ ఉంటున్నాం. కానీ అయా నా తండ్రి ప్రభు వేసే ఒక గంట ప్రభు నీ కొరకు తండ్రి అయ్యా నీ స్వాధీనంలో ప్రభు, నీ బలిష్టమైన రెక్కల కింద ప్రభు నీకు సమయం ఇచ్చే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. అయ్యా ఎందుకంటే తండ్రి మేము తండ్రి లోపలికి వచ్చినప్పుడు తండ్రి మాకు తండ్రి ఎంతో రక్షణ సేఫ్టీ ప్రభువా యేసయ్య. అంత ఎంతగానో ఆయన మేలులు పొందుకోగలం తండ్రి, అభిషేకం పొందుకోగలం ప్రభు, దర్శనాలు చూడగలము, నీ మహిమను పొందుకోగలం ప్రభువా యేసయ్య. అయ్యా నీకు సమయం ఇచ్చే వారిగా మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు నీ ప్రభా అయా మీకు వందనాలు. అనేక విషయాలు మీరు మాట్లాడుతూ వచ్చారు ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా ఏది లోకంలో అన్ని ఉన్న ప్రభు సంపాదించుకుని ఏది మేము పట్టుకొని వెళ్ళాం. కానీ అయ్యా తండ్రి నీ కొరకు తండ్రి సమయం కేటాయించినప్పుడు నీకు ఏదైతే ఇచ్చిస్తా ఉంటామో అది మా కొరకు భద్రం చేయబడి ఉంటదయ్యా. మేము జీవ కిరీటం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. పైన వాటి మీదకే జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభువా. అయ్యా తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి ఈ ఆన్లైన్ గూగుల్ మీట్ లో ప్రభా ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి సహాయం ఇచ్చేయండి తండ్రి. నీకు వందనాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకను అనేక మందిని జాయిన్ చేయడానికి కూడా మీకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా తండ్రి. నీతో గడిపిన కాలం ఏది వ్యర్థము పోదు నా తండ్రి. అయ్యా నీ కొరకు హెచ్చించిన సమయం ఏది కూడా వ్యర్థంగా పోదు గనక నా తండ్రి ప్రభువా శ్రేష్టమైన వాటిని మేము ఎదిగే వారిగా తని మేము అయ్యా నీ బలిష్టమైన రెక్కల కింద మీ చేతి కింద మేము దీనులమై ఉండడానికి సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి ప్రభువా అయ్యా తండ్రి లోపలికి వచ్చినప్పుడు ప్రతిదీ మేము చూడగలము, తను ఆహ్వానించగలము, సంతోషంగా ఉండగలము తండ్రి. బయట ఉన్నంతసేపు ఏమి తన గందరగోళం తండ్రి, అయ్యా తండ్రి అసహనము తండ్రి, అనేక పరిస్థితులు ఉంటాయి కనుక ప్రభువా అయ్యా నీ బలిష్టమైన చేతి కిందకి మేము వచ్చేవారిగా మేము ఉండడానికి మరొక్కసారి మమ్మల్ని అయ్యా బలపరిచినందుకు మీకు వందనాలు. అయ్యా నీకు సేవకుల ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. స్తుతులు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. మీకు వందనాలు తండ్రి. అలాగే నా తండ్రి సేవకులు ఇచ్చిన ప్రభు ఇన్న మాటలు ఏ కూడా వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరిలో ఫలింపచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి మాటల ప్రకారం నడుచుకునే జ్ఞానం కూడా మాకు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం, మీకు వందనాలు ప్రభా. మెస్సిక్ పాస్టర్ని బట్టి మీకు వందనాలు ప్రభా. స్తోత్రము తండ్రి.
తండ్రి. తల్లి గర్భంలో నుంచి ప్రభా రూపింపబడక ముందే మీరు ఆయన ఎన్నుకున్నందుకు మీకు వందనాలు ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అన్ని పరిస్థితులు అయ్యా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నాయన ప్రభా స్థితిగతులు ఎలా ఉన్నప్పుడు మీరు పిలుచుకున్నారు, మీరు వాడుకుంటున్నారు. అందును బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రములు తండ్రి. ఆయన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. ఆయన పరిచయను బట్టి మీకు వందనాలు. స్తోత్రములు తండ్రి. మీకు వందనాలు అయ్యా తండ్రి. ఏ ప్రాంతాలకు వెళుతున్నారో తండ్రి, అలాగే ఆన్లైన్ ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు అయ్యా 2 గంటల నుంచి 5:30 అంటే ఎంత గొప్పగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఆయన పరిచర్యలు మీరు అభిషేకించండి, దీవించండి అయ్యా. అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందిని బలపరిచినట్లుగా తండ్రి కుమారుని బలముగా మీరు వాడుకోండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి, పరిచర్యను అభిషేకించండి ప్రభు అయ్యా. మంచి ఆరోగ్యముతో నింపండి. సర్వ శరీరానికి ఆరోగ్యం ఇచ్చిన ఆయన మన బలముగా మీరు వాడుకొని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులు తండ్రి. అలాగే తండ్రి ప్రభు నీ కుమారుని ప్రభు రాజేష్ బ్రదర్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు ప్రభు. మీకు వందనాలు తండ్రి. కరోనా టైం నుంచి ప్రభు ఇప్పటి వరకు తండ్రి అయా తండ్రి ప్రభు యేసయ్య తండ్రి ఎన్ని సంవత్సరాలు ప్రభు తండ్రి గూగుల్ మీట్ నడపడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి అయ్యా నీ మాట చొప్పున ప్రభు నడుచుకోవడానికి మీకు ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు తండ్రి. స్తోత్రాలు ప్రభు. ఇచ్చిన తీర్మానాన్ని బట్టి అయ్యా నడుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా తండ్రి అనేక మందికి ఉపయోగకరంగా మేలుకరంగా బలపరిచే విధంగా ఈ గూగుల్ మీట్ ని మీరు ఆశీర్వదించండి ప్రభు అయ్యా తండ్రి. లోపలికి తొంగి చూసి బిడ్డలుగా అనేక మంది లోకంలో చెల్లా చెదరవుతా ఉన్నారు ప్రభా. అటువంటి వారికి ప్రభా ఈ తండ్రి నీ ఆన్లైన్ లో పాల్గొనడానికి, నెమ్మది పొందుకోవడం, నీ జీవ మాటలు వినటానికి, వాళ్ళ జీవితాలు కట్టుకోవడానికి ప్రభు మీరు కార్యములు చేయండి. మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు ప్రభు అయ్యా తండ్రి. కూడుకుని ఏర్పాటు చేసిన కుమారుని ప్రత్యేకంగా దీవించండి ప్రభు. ఈ ప్లాట్ఫామ్ కి అనేక మందికి ఉచితంగా ఇస్తూ ప్రభు అయ్యా నీ క్రీస్తు ప్రేమను చాటుతుండగా తండ్రి ప్రభు అయ్యా నీ అభిషేకించండి ప్రభు అయ్యా తండ్రి ప్రభు. మీకు వందనాలు ప్రభు తండ్రి. బిడ్డ కుమారుడు చేస్తున్న ఉద్యోగంలో మీరు దీవించి ఆస్వాదించండి అయ్యా. పరిచర్యలో ఇంకనూ బలంగా వాడుకోండి అయ్యా. అయ్యా పూర్తిగా తండ్రి ప్రభ నీ మినిస్ట్రీలో పాల్గొని ఉండడానికి ప్రభా మీకు మనకి అవకాశం దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. ఎస్తరి చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఉదయకాల సమయంలో పాల్గొంచిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి దేవా. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సిస్టర్ని బట్టి, ప్రతి ఒక్క బ్రదర్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం అయ్యా. మీకు వందనాలయ్యా. ప్రతి కుటుంబం కూడా ప్రభా, ప్రతి స్త్రీ కూడా జ్ఞానవంతురాలు ఉదయ కాలం అందు ప్రభా నీ సన్నిధిలో ప్రభా యేసయ్య స్తుతించే వారిగా, పాటలు పాడేవారిగా, ఆరాధించే వారిగా, వాక్యం చదివేవారిగా, ప్రార్థించే వారిగా తండ్రి గూగుల్ మీట్ ను వాడుకోవడానికి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయండి అయ్యా. దీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. మీకు వందనాలు. ఈ సౌదికాల సమయంలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి అయ్యా. పరిపూర్ణ ఆరోగ్యాలతో నింపండి తండ్రి. ఎవరైతే దారి తప్పిపోయిన వాళ్ళందరినీ సరిచేయండి ప్రభా. ప్రతి కుటుంబాన్ని బలపరచండి తండ్రి. ప్రతి ఒక్క చిన్న బిడ్డలను, యజమానులను ప్రభా, ఉద్యోగం చేస్తున్న వారిని రాకపోకలో ప్రతి విషయంలో ప్రభా అయ్యా మీ సన్నిధి, మీ కాపుదల తండ్రి. ఎందుకంటే మేము ఈ సురక్షితమైన ప్రాంతానికి ఉదయకాల సమయంలో వచ్చి ఉన్నాం కనుక ప్రభా మాకు దినమంతి సురక్షత ఇచ్చే దేవుడు నాయన, మనశ్శాంతిని ఇచ్చేవాడు, సమాధానం ఇచ్చే దేవుడు గనక నా తండ్రి యేసయ్యా ప్రతి కుటుంబానికి సమాధానం, నెమ్మది, ఐక్యత, అయ్యా ప్రేమ, అనురాగము తండ్రి. మీ కృప, కనికరము, కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. మేమేమై ఉన్నాం అది దయా, కృప, కనికరం, కటాక్షం వలన తండ్రి. అయ్యా తండ్రి బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, వేకములు ఎందు భయభక్తులు కలిగిన వారిగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దమని వేడుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాం, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ విన్నందుకు వందనాలు అయ్యా. వాక్యం బలపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. మా అందరినీ కృపలో భద్రపరచమని, మీ దీవెన ఆశీర్వాదములతో, మీ కృపా క్షేమములతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని అయ్యా. నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇయ్యండి బ్రదర్.